వెళ్దాం. చంతక రామదాస్ గారు గల్ఫ్ జనసేన కన్వీనర్. ఈయన గల్ఫ్ ఎన్ని దేశాలు సార్? 6 కంట్రీస్ కదా. ఆ 6 కంట్రీస్లో జనసేన పార్టీని అక్కడ పార్టీ యాక్టివిటీస్ అన్ని 6 దేశాలండి. యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాన్. ఈ 6 దేశాలకి జనసేన వింగ్స్ ఉన్నాయి. అలాగే చిరంజీవి ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము గత 20 ఏళ్ళుగా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈవెన్ ప్రజారాజ్యం టైంలో కూడా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తిరుపతి సభల నుంచి ఆయన్ని ఫాలో అవుతూ మేము ఇక్కడే ఉండి 1 ఇయర్ నేను విజయనగరం జిల్లాలో ఉండి పార్టీని మాకు తోచిన సహాయం పార్టీకి మేము చేయడం, అలాగే ప్రజల్లోకి చిరంజీవి గారిని తీసుకెళ్ళడానికి మేము అహర్నిశలో కష్టపడిన ఆ కోవలోకి చెందినవారు. అంటే ఒకటి చిరంజీవి గారి అభిమాని, 2 జనసేన పార్టీ కన్వీనర్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కి కన్వీనర్స్ 3 కన్వీనర్లో నేను ఒక కన్వీనర్. ఓకే అండి. మీరు అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ జరుగుతున్న రాజకీయం అది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? 2009లో మీరు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు 2009లో కూడా పనిచేసాం మేము ప్రజారాజ్యం పార్టీకి అని చెప్పి. అప్పుడు అనుకున్నది పెద్దగా సాధించలేదు. ఆనాటి కాలంలో అదేం తక్కువేం కాదు, 18 సీట్లు 18% ఓడ్చారంటే అది గ్రేట్ అచీవ్మెంట్. బట్ తర్వాత కాలంలో జరిగిన కొన్ని కుట్రలకి పార్టీ నిలబడలేకపోయింది. ఇప్పుడు జనసేన పార్టీ వచ్చింది. జనసేన పార్టీ ఫస్ట్ టైం పోటీ చేస్తూ ఉంది ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎటువంటి ఫలితం రావచ్చు? 21 మంది అభ్యర్థులు ఉన్నారు. అంటే యాక్చువల్గా పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, మన రీజనల్ పార్టీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్న బెల్ట్ మందంతా, సౌత్ ఇండియా అంతా, ఎస్పెషల్లీ తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ ఏంటంటే రీజనల్ పార్టీస్. 82లో బహుశా నేను 8th క్లాస్ చదువుతున్నాను. 82లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రీజనల్ పార్టీస్ హవా చాలా గట్టిగా ఉంది. ఒక పక్క నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఉంటూ దానికి దీటుగా టీడీపీ అలాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని వచ్చింది. ఈ 2 బలమైన పార్టీల మధ్య ఆ రోజు 2009లో చిరంజీవి గారి పార్టీ పెట్టడం, ఈ రెండిట్లతో సరిగా ఢీకోవడం అంటే ఇద్దరి మధ్యన మీకు ఎస్పెషలీ సిటీస్లో ఓటింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది, విలేజ్లో ఓటింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది. విలేజ్లోకి వెళ్ళబోసరికి 2 గ్రూపులుగా విడిపోతాయి. ప్రతి ఊర్లోనే 2 గ్రూపులు ఉంటాయి. 3వ గ్రూపుని ఫార్మ్ చేసుకొని మనం 3వ పార్టీని, 3వ జెండాని పెట్టాలి అంటే దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి, చాలా పేషెన్స్ ఉండాలి. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా లాంగ్ ప్రొసీజర్ అయితే కానీ ఓవర్ నైట్ మనం 3వ పార్టీ పెట్టేసి వాళ్ళిద్దరిని సైడ్ చేసి మనం ఏదో వచ్చేద్దామని అనుకోవడం చాలా తొందరపాటు చర్య. అది సఫలీకృతం కాలేకపోయాం. అది క్లియర్గా మా ప్రజారాజ్యం టైంలో మనకు తెలిసింది. కాబట్టి ఆ రోజు సిచ్యువేషన్ అది. అయితే ఈ రోజు సిచ్యువేషన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 years పైన అయింది. డెఫినెట్గా ఆయన ఏదో చెయ్యాలని ఒక గట్టి సంకల్పంతో ఉన్నారు. ఓడిపోయినా వెలితిరక్కున్నా, ఈవెన్ సాక్షాత్తు భీమవరంలోని, గాజువాకలోని ఆయన్నే ఓడించడానికి 2 పార్టీల వాళ్ళు ఆ రోజు కోట్లు కుమ్మరించి ఒక్కొక్కరికి ఇంటికి ఫ్రిడ్జ్లు, ఒక్కొక్కరికి రెఫ్రిజిరేటర్లు, ఏసీలు అన్నీ పంపించి నాకు తెలుసు గాజువాకలో ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారనేది. అంటే ఈ రకంగా ఆయన గలం నొక్కేద్దాం, ఈయన అసెంబ్లీకి రాకుండా డిమోరలైజ్ చేద్దాం అనే టైప్లో ఆయన్ని మొత్తానికి ఓడించి ఆ రోజు ఒక వికటాటహాసం చేశారు. అయితే ఆ రోజు ఆయన వెనుతిరగకుండా ఈరోజు నేను ఉన్నాను అని చెప్పేసి కంటిన్యూగా ఉండి మమ్మల్ని అందరినీ బలోపేతం చేసి, నేను ఓడిపోయినా పార్టీ ఉంటుంది, మనం ఉంటామని చెప్పేసి మాలాట వాళ్ళని ఇంకా ట్రిగ్గర్ చేసి, ఈ కరోనా టైంలో మీరు వాచ్ చేస్తే గత హిస్టరీలోకి వెళ్తే మీకు యాజ్ ఏ జర్నలిస్ట్గా మీకు తెలుసు, ఒక్క జనసేన చిరంజీవి గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలే భయపడకుండా ప్రజల్లోకి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం ఏంటి, రక్తదానాలు చేయడం ఏంటి, హాస్పిటల్కి వెళ్ళి పళ్ళు, కాయగూరలు, ఇక్కడున్న సోదరులు వీళ్ళందరూ ఎంత చేశారో నాకు తెలుసు. అలాగే మిడిల్ ఈస్ట్లో మేము ఎంత చేసామో మాకు తెలుసు. మేమందరూ ఏం చేశారో మీకు జర్నలిస్ట్ మీ అందరికీ తెలుసు. అంటే మేము ఉన్నాం, మాకు ప్రజాసేవ ముఖ్యం. మాకు పదవి ఈరోజు కాకపోతే రేపు రానేడు పవన్ కళ్యాణ్ గారికి. బట్ వీఆర్ ఫర్ సర్వీస్ అనే మోటోతో ఎంతో సర్వీస్ చేస్తాం. మేమంతా ఆంధ్ర ప్రజలకు అప్పీల్ చేస్తుంది ఏంటంటే, ఇంత మంచి నాయకుల్ని, ఇంత ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తున్న నాయకుల్ని మీరు ఎందుకు వదులుకుంటున్నారు? ఏదో ఎలక్షన్ టైంలో వచ్చి ఏదో 10,000 20,000 టిప్ ఇవ్వడం, లేకపోతే ఆ టైంకి బిర్యానీలు మందు పోయించి అలాగే ఎందుకు మీరు సైడ్ ట్రాక్ పొందుతున్నారు అనేది మేము ఆలోచిస్తున్నాం. దీర్ఘకాలిక ప్రయోజనాలు అవసరం మనిషికి ఎవరికైనా.
ఏదో టెంపరీగా ఈరోజు నాకు మీరు స్టూడియో పిలిచారు, మీకు ఏదో మంచి పార్టీ ఇచ్చారు, అయిపోయింది, రవిశంకర్ గారు మంచి అని కాదు. రవిశంకర్ గారు ఏ ఉద్దేశంతో నన్ను పిలిచారు అనేది ఒక ఆలోచనలో ఉండాలి. అలాగే ప్రజలందరూ ఒక దీర్ఘకాలిక ఆలోచనతో పవన్ కళ్యాణ్ అనే నిజాయితీ పరుడు తన సొంత డబ్బును ఖర్చు పెట్టుకుని ప్రజల సేవ చేస్తున్నారు. విదేశాల్లో ఉంటారు, మీకు మొత్తం రాజకీయం అంతా తెలుసు. మీకు ఇక్కడ సౌత్ ఇండియాలో అంత రాజకీయ చైతన్యం తక్కువ ఉంటుంది. రాజకీయ చైతన్యం ఆప్ చూసాం మనం. అక్కడ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు, పంజాబ్లో అధికారంలోకి వచ్చారు, మరో కొన్ని స్టేట్స్లో అధికారంలోకి రావడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మన ఎస్పెషల్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందంటే అంత రాజకీయ చైతన్యం ఉండదు. ఇక్కడ కుల ప్రస్తావన లేని రాజకీయం కూడా పెద్దగా సాధ్యం కాదు. అలా అని కుల ప్రస్తావన కాస్తారు. కులంలో కూడా ఇల్లిటరేట్స్ అంతా మీరు అన్నట్టు రాజకీయ చైతన్యం లేదు. కుల ప్రస్తావన అంటే మరి ఆ రోజు పాలకొలలో చిరంజీవి గారు ఓడిపోకూడదే. అంటే కుల ప్రస్తావన లేని రాజకీయం లేదు, కానీ ఆ కులం అల్టిమేట్ గా సపోర్ట్ చేస్తుందా అంటే సపోర్ట్ చేయట్లేదు. కుల ప్రస్తావన అనేది మీరు తెచ్చారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు చిరంజీవి గారు ఏ కాపు కులానికి బలమైన నాయకుడని ఈ ప్రపంచం అంతా చెబుతుందో అందరిలాగా మనం చెప్తాం కొంతసేపు. మరి అలాంటి చిరంజీవి గారు ఆ రోజు పాలకులలో ఓడిపోయారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో 60% ఓట్లున్న గాజువాకలో ఓడిపోయారు. అలాగే భీమవరంలో సాక్షాత్తు గోదావరి బెల్ట్ ఉన్న భీమవరంలో ఓడిపోయారు. నాగబాబు గారు నరసాపురంలో ఓడిపోయారు. అంటే కులం అంటే కొన్ని వర్గాలకి బలమైన సామాజిక స్పృహ ఉంది, కొన్ని కులాలకి. ఇప్పుడు దళితులకి, బీసీలకి, కాపులకి కులాభిమానం ఉందంటే నేను నమ్మను సార్. ఎందుకంటే కొన్ని కులాలకే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ కులాభిమానం. అంటే తక్కువ సంఖ్యాబలం ఉన్న వాళ్ళకి బలమైన కులాభిమానం ఉంటుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు పెద్ద బలం ఉండదు. ఇప్పుడు మేము 10 మంది వెళ్తాం, మేమందరం ఒకే కులం అయినప్పుడు మనల్ని ఎవడేటి చేస్తాడని ఎవరికి వాడే హీరోలు వెళ్ళిపోతాం. అదే ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, మన ఇద్దరం కలిసికట్టుగా, లేకపోతే మొత్తం ప్రపంచం అంతా మనతో ఆడుతుంది. మన ఇద్దరం గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా, బలంగా కలిసికట్టుగా ఉండాలనే దీంతో కలిసి ఉంటారనేది. ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. పిఠాపురం రాజకీయం. ఇప్పుడు అంటే చిరంజీవి గారు, అంటే నేను ఇంతకుముందు బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర కూడా ప్రస్తావించాను. పిఠాపురం అంటే 2009లో ప్రజారాజ్యం కంచుకోట, అక్కడ వంగా గీత గారు గెలిచారు. ఇప్పుడు వంగా గీత వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవాల్సిందే అని చెప్పి, అది జన సైనికులకి మాత్రమే కాదు, మెగా ఫ్యాన్స్కి కూడా చాలా ప్రెస్టేజ్ అంశం ఇది. సో అందుకునేనేమో బహుశా ఒక సంకేతం ఇద్దామని చెప్పి ఒక 5 కోట్ల చెక్ కూడా ఇచ్చారు చిరంజీవి గారు. సో పిఠాపురంలో అంటే మెగా అభిమానిగా మీరు ఏం కోరుకుంటున్నారు? చిరంజీవి గారు అక్కడికి వచ్చి ఏదైనా ప్రచారం చేయాలని జరిగే అవకాశం? చిరంజీవి గారికి అవకాశం ఉంటే వస్తే ఆక్షేపణ లేదు, వస్తే బ్రహ్మాండమైన స్పందన ఉంటుంది. మొత్తం ప్రతి గడప ఆయన గురించి వెయిట్ చేస్తుంది, అందులో తిరుగులేదు. ఈవెన్ ఆయన రాకపోయినా నిన్న ఇచ్చిన ఆయన స్టేట్మెంట్, తమ్ముడు ఎప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు తమ్ముళ్ళ చూడండి, నా బిడ్డనే అంటాడు. ఎందుకంటే బహుశా వాళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ అవడం వల్ల, ఆయన పెద్ద ఈయన చిన్న అవడం వల్ల ఎప్పుడు నా బిడ్డతో సమానం అని చెప్తుంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ వదిన గారిని ఎన్నోసార్లు చెప్పాడు, మా మదర్ కన్నా నన్ను ఎంతో దగ్గరుండి నన్ను అసలు ఈరోజు మీ ముందుకు రావడానికి మా వదినే కారణం అని ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వేరు, చిరంజీవి గారు వేరు అని మనం చూడలేం, ఇద్దరు ఒకటే. కాకపోతే కొందరేంటి ముసుగులో ఉన్న అభిమానులు వైసీపీకి వర్క్ చేస్తూ మేము చిరంజీవి గారి అభిమానులు మేము ఎలాగైతే చేయమని అంటారు. కానీ ఒరిజినల్ అభిమానులందరూ, చిరంజీవి గారి అభిమానులందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉన్నారు. రేపు పొద్దున్న పిఠాపురంలో ఆ శక్తి, ఆ ఇది చూపెట్టడానికి అందరూ నడుం కట్టే ఉన్నారనే మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. రైట్ అండి. రాఘవేంద్ర ప్రసాద్ గారు, మీరు నాకు తెలిసి అంటే మీరు నర్సాపురం జనసేన నాయకులు, అక్కడ జరుగుతున్న రాజకీయం, గోదావరి జిల్లాలో జరుగుతున్న రాజకీయం అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు అక్కడ అంటే గోదావరి జిల్లాలోనే ఎక్కువగా జనసేనకి ప్రభావం ఉంది కాబట్టి, ఎక్కువ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది కాబట్టి, అక్కడ ఈసారి ఖచ్చితంగా పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ గెలవాలి అని జనసేన పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఆయన పోటీ చేసే ఒకే ఒక్క స్థానం ఈసారి పిఠాపురం. ఆ పిఠాపురంలో గెలవాలనుకున్నది ఆయన లక్ష్యం. అది కూడా 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుస్తున్నాము అని చెప్పి కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇవాళే కొత్త ఇంట్లోకి వెళ్ళారు, ఆ విజువల్స్ కూడా ప్లే చేయండి ఒకసారి. కొత్త ఇంట్లోకి వెళ్ళారు. నేను ఇక్కడే సుస్థిర నివాసం ఏర్పరచుకుంటాను అంటే పవన్ కళ్యాణ్ గారి మీద
లోకల్ నాన్ లోకల్ ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోంది. వంగ గీత రీసెంట్గా అదే మాట అన్నారు, అదే ఆరోపణ చేశారు. నేను లోకల్, ఇక్కడ ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను, ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటాను, కానీ మీరు నాన్ లోకల్, మీరు ఓడిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు అక్కడికి, హైదరాబాద్ వెళ్ళి షూటింగ్ చేసుకుంటారు అని చెప్పేసి. సో అటువంటి విమర్శలకి చెక్ పెట్టడానికి ఇవాళ విజువల్స్ మన దగ్గర వేసుకోండి. ఇవాళ ఆవిడది కొత్తపేట కదా సార్, ఆవిడ లోకల్ కాదు. అంటే ఆల్రెడీ పిఠాపురంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఒక స్థాయి నాయకులకి లోకల్ నాన్ లోకల్ ఉండదండి. ఈయన ఒరిస్సా నుంచి రాలేదు, లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి రాలేదు. ఈయనకి తెలుగు ప్రజలందరూ నేరాది రూపాయలకి మా పార్టీ హెడ్డే వచ్చినప్పుడు నీది లోకల్ నాన్ లోకల్ అంటే అది అప్రస్తుతం.